ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. ఎవరైనా మీలో కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవండి. మనము లాస్ట్ టైమ్ ఒక వీడియో పెట్టుకున్నాం. అదేంటంటే బైబిల్‌లో ఉన్న యోహాన్లు ఎంతమందని. అలాగే ఈసారి వీడియో వచ్చేసి మరియమ్మలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కన్యకైన మరియ. ఫస్ట్ మరియ. దేవునికి యేసు ప్రభుకి ఈవిడ జన్మనిచ్చిందండి ఈ మరియ. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉంటుంది. రెండోది వచ్చేసి క్లోహా భార్య అయిన మరియ. ఈవిడ వచ్చేసి సిలువ దగ్గర ఏడ్చిన స్టిల్‌లో ఈవిడ ఒకటనమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుందండి. అలాగే సమాధి చేసినప్పుడు కూడా ఈవిడ అక్కడ ఉందండి. అలాగే మూడోది వచ్చేసి మగ్దలేన మరియ అండి. ఈవిడకి 7 దయ్యాలు పడితే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఈవిడలోంచి వెళ్ళగొట్టారనమాట. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది ఈ రిఫరెన్స్. అంతేకాదు దేవుణ్ణి మొదటగా చూసింది కూడా ఈవిడేనండి. తిరిగి ఆరోహణమై తిరిగి లేచారు కదా ప్రభువు మూడో రోజునే. అప్పుడు చూసిన ఆవిడలో ప్రథమ ఆవిడ ఈవిడే మగ్దలేన మరియ అనమాట. నాలుగోది వచ్చేసి బెతనియా మరియ అండి. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఈవిడెవరో తెలుసు కదా, మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. మార్తా, మరియ, లాజరు అనమాట. వారిలో ఒక ఆవిడ ఈవిడ. ఈవిడ అంతేకాదండి, దేవునికి తైలాభిషేకం చేసింది కూడా ఈవిడే. అలాగే ఐదో ఆవిడ వచ్చేసి మార్కు తల్లి అయిన మరియ అనమాట. ఈ యొక్క రెఫరెన్స్ వచ్చేసి అపోస్తుల కార్యములలో 12వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుందండి. పేతుర్ని చెరసాలలో వేసినప్పుడు పేతురు కోసం అందరూ ప్రార్థిస్తారు కదండి. ఆ యొక్క చెరసాల బద్దలైన సిచ్యువేషన్ మనం చూస్తాం కదా. ఆ యొక్క ప్రార్థన జరిగింది ఈ యొక్క మరియ ఇంట్లోనేనండి. అలాగే ఆరో ఒక మరియ వచ్చేసి రోమాలో ఉన్న భక్తుపర్రాలో ఉన్న మరియ అండి. ఆవిడ పేరు కూడా మరియనే. యొక్క రోమపత్రికలో 16వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి ఇది. ఈవిడ ఎంతో అత్యధికమైన ప్రార్థనా పరురాలండి. అట్లాగే పౌలు కూడా ఈవిడికి వందనాలు చెప్తూ లెటర్ రాస్తాడనమాట అప్పుడు. ఈ యొక్క 6 మరియలనమాట. అందరికీ వందనాలు. మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.